హే ఆల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇవాళ నేను చికెన్ కర్రీ, యాక్చువల్గా మై డిన్నర్ నైట్ అనమాట. మంచిగా ఒక 2 days తర్వాత మంచి ఫుడ్ వండుతున్నాను. సో చికెన్ రెసిపీ అనమాట ఇది. జస్ట్ బేసిక్ చికెన్ కర్రీ. ఆయిల్ వేసుకొని కావాల్సిన బగారా స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. ఆనియన్ మిర్చి వేసుకొని చక్కగా అవి మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా, ఖచ్చితంగా నాకు పుదీనా మస్ట్ అండ్ షుడ్ వేసుకుంటాను నేను. ఐ డోంట్ నో, మరి అది పిచ్చో ఏంటిదో తెలీదు, నేను మాత్రం ఖచ్చితంగా పుదీనా వేసుకుంటా. పుదీనా కొత్తిమీర 2 వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలిపేస్తున్నాను. ఇది నేను ఫ్రీక్వెంట్గా అంటే చాలా టూ కర్రీస్ అనమాట. మటన్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఇది చికెన్. నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపేసుకొని పెట్టేసుకున్నాక చికెన్ ప్రాసెస్ మాత్రమే వీడియో తీసుకున్నాను, మిగతా ఏవి తీయలేదు. చపాతీ లాస్ట్లో చూపిస్తాను మీకు చేసేటప్పుడు. సో ఇప్పుడు అది కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసేసుకున్నాను. పసుపు వేసుకొని నేను నాన్ వెజ్లో పసుపు ఖచ్చితంగా ఎక్కువ వేసుకుంటాను. దాట్ టు నేను యాక్చువల్గా నాన్ వెజ్ తింటాను, బట్ పీసెస్ ఎక్కువ తిన్నాను. సో నా టేస్ట్కి నాకు గ్రేవీ కావాలి అని అనేసి నేనైతే 2 టొమాటోస్ వేసుకున్నాను. మీరైతే 2 వేసుకోకండి. అందరికీ తెలిసిన బేసిక్ చికెన్ ఇది, బట్ స్టిల్ నేను నా ఛానల్లో ఫర్ మై మెమరీస్ నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. వాట్ ఎవర్ ఐ డూ ఇన్ యూఎస్, నాకు ఇవన్నీ మెమరీస్ ఉండాలి అని అనేసి ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. సో ప్లీజ్ టు సపోర్ట్ మీ. ఇప్పుడు చికెన్ వేసుకున్నాను టొమాటోస్ మగ్గిన తర్వాత. చాలా తక్కువ పోర్షన్ చికెన్, అందుకే చాలా తక్కువ కర్రీ అవుతుంది. దాట్స్ ఫర్ ఓన్లీ మీ, కాబట్టి నాకు ఒక 3 days కూడా వస్తుంది ఈజీగా. మంచిగా ఉడుకుతుంది. మన చికెన్ లాగా అస్సలు ఉండదు ఇక్కడ. చికెన్ మొత్తం రబ్బర్ ఉంటుంది. అస్సలు తినాలి అని తినటం తప్ప వేరే ఏది లేదు. నెక్స్ట్ కారం వేసుకున్నాను. నేను యూట్యూబ్లో చూసాను ఒక ట్రిక్, ఐ డోంట్ నో వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్, కానీ నేను మాత్రం యూజువల్గా చికెన్ వండినప్పుడు ఉప్పు వేసుకుంటాను మొత్తం మగ్గాక, బట్ ఫస్ట్ కారం వేసి మగ్గించమన్నారు, కానీ చెయ్యి ఎందుకో ఏమో ఆగలేదు, 2 కలిపేసేసాను. అది మొత్తం చికెన్లో నుంచి వచ్చిన వాటరే. ఈవెన్ దో ఇక్కడ రబ్బర్న వాటర్ వచ్చినాయి, మరి ఐ డోంట్ నో ఎందుకో ఏంటో. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసుకున్నాను. అవి 2 మంచిగా పట్టాయి అని అన్న తర్వాత ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అది మొత్తం ముక్కలకి పట్టనిచ్చాను. నెక్స్ట్ ఇది గరం మసాలా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఆల్ మిక్స్ స్పైస్ అనమాట, గరం మసాలా పౌడర్. ఇందాక వేసింది ఈస్టర్న్ MTR గరం మసాలా. ఇది మనకి నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో, అన్నీ కలిపి వస్తాయి, బగారాకు, లవంగం, చెక్క, ఇవన్నీ కలిపి ఆ స్పైసెస్. అండ్ లాస్ట్లో చికెన్ మసాలా ఒక 1 to 2 spoons వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలిపేసి దాన్ని కాసేపట్ల లిడ్ పెట్టేసి మగ్గనిచ్చాను. మంచిగా మిక్స్ చేసుకొని తరుగా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని చేసేసుకున్నాను. దాట్స్ అ వెరీ బేసిక్ చికెన్ కర్రీ నేను చేసింది. అస్సలు ఇది కూడా గ్రేవీ కావాలి నాకు అని చెప్పేసి నేను ఇట్లా చేసుకున్నాను. మరి వాటర్ పోసి వండుకుంటే నాకు ఒక 2 days కావాలి కర్రీ, కాబట్టి నేను వాటర్ పోసుకోకుండా ఆ గ్రేవీని టొమాటోస్ నుంచి, ఆనియన్ నుంచి తీసుకున్నాను. సో మీకు ఎలా కావాలి అని అనుకుంటే మీరు అలా చేసుకోండి. దిస్ ఇస్ జస్ట్ మై స్టైల్. నెక్స్ట్ నేను ఆల్రెడీ కలుపుకున్న చపాతీ పిండి ఇక్కడ అసలు ఐ డోంట్ నో, మరి ఆ స్టవ్ లేకపోతే ఏంటిదో నాకు తెలీదు, కానీ చపాతీలు కావడానికి మస్తు టైం పట్టింది నాకు లిటరలీ. కానీ అప్పటికే వండుకోక సరిగ్గా షిఫ్ట్కి వెళ్ళొచ్చి అది ఇది 2 రోజులు అవుతుంది. సో నా చపాతీ అయితే మంచిగా పొంగుతున్నాయి. అండ్ దిస్ ఇస్ మై డిన్నర్. యాక్చువల్గా నేను ఆ రోజు మటన్ వండాను, చికెన్ వండాను. దాట్ ఈస్ మటన్, ఇది చికెన్, చపాతీ.
ఇప్పుడు నేను తినేది మటన్ ఫస్ట్. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.